Praise the Lord, my dear brothers and sisters. I welcome all of you to Jesus Grace Fire Ministries. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ శ్రేష్టమైన సమయంలో మనము క్రిస్మస్ మెసేజ్ని మనము విందాము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా ఈ సమయంలో క్రిస్మస్ మెసేజ్ని మనకు ఇచ్చుచుండగా దేవునికి మహిమ కలుగునుగాక. మనము కొద్ది నిమిషంలో వాక్యమును ధ్యానిద్దాము. మనం పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము అండ్ 22వ వచనం మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం మనం ధ్యానిద్దాం. ముందు ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనను. మరి ఒకసారి మనం చదువుకుందాము. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనను. మనం ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్తలో ఏ విధంగా యేసయ్య లోకంలో జన్మించాడనే విషయాన్ని మనము మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనము చూస్తాము. ఏ విధముగా దూత వచ్చి యోసేపుతో మాట్లాడడం మనము చూస్తూ ఉన్నాము. సో అప్పుడు ఎప్పుడైతే గాబ్రియేలు దూత యోసేపు దగ్గరకు వచ్చి మరియమ్మ ఏ విధముగా గర్భము ధరించింది అని ఆ యొక్క సువార్తను ఆ యొక్క వర్తమానమును తీసుకొని వచ్చినదో ఆ సమయంలో యోసేపుతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు. అయితే మరియమ్మ ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజల నుండి వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనను. మరి ఇక్కడ చూసినట్లయితే ఏ యొక్క కుమారుడైతే ఈ లోకంలో జన్మించబోతున్నాడో, ఏ కుమారుడైతే మరియ యొక్క గర్భము ద్వారా జన్మించబోతున్నాడో, ఏ కుమారుడైతే మరియ యొక్క పరిశుద్ధాత్మ వలన మరియ యొక్క గర్భంలో జన్మించబోతున్నాడో ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టుదు అనను అనే విషయాన్ని ఇక్కడ గాబ్రియేలు దూత యోసేపుకు తెలియజేయడం మనం చూస్తూ ఉన్నాం. యేసు అనే మాటకు మనం కింద చూసినట్లయితే రక్షకుడు అని అర్థం అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో తెలియపరచబడినది. ఆయనే మనుష్య కుమారునిగా ఈ లోకంలో జన్మిస్తున్నాడు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తున్నాడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అనే మాట ఇక్కడ దూత తెలియపరచడం మనం చూసినట్లయితే దేవుడు తన యొక్క స్వరూపంలో ఆయన మానవుని సృష్టించినాడు. ఆయన మానవుని సృష్టించినప్పుడు తన పోలికను ఆయన సృష్టించినప్పుడు అపవాది తన యొక్క కుయుక్తి చేత ఆ యొక్క ఏదైనా వనంలో ఆదాము అవ్వ ఎప్పుడైతే ఆ యొక్క ఏదైనా వనంలో వారు ఉంటున్నప్పుడు అవ్వ ద్వారా పాపంను ఆ యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపంను ఈ లోకమునకు అపవాది తీసుకొని వచ్చినది కనుక ఆ యొక్క పాపము ఈ లోకంను ఏలుచుండగా ఆ యొక్క పాపం నుండి విడిపించడానికి ఆయన ఈ లోకంలో ఆయన జన్మించాడు. కాబట్టి ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనే విషయాన్ని ఇక్కడ దూత యోసేపుకు తెలియపరచడం మనం చూస్తున్నాం. అదే విధముగా యేసయ్య ఈ లోకమునకు రక్షకుడుగా ఎందుకు రావాల్సి వచ్చింది అనే విషయాన్ని కూడా మనం చూసినట్లయితే పాత నిబంధన మనం ధ్యానించినప్పుడు యేసయ్య మనం చూసినట్లయితే దేవుడు మోషేకు ధర్మశాస్త్రమును అనుగ్రహించి ఉన్నాడు. మనం నిర్గమకాండము మనము ధ్యానించినప్పుడు ఆ విషయాలన్నీ కూడా మనము తెలుసుకోగలుగుతాము. ఆయన 10 ఆజ్ఞలను ఇవ్వడము జరిగి ఉన్నది. ఆ యొక్క 10 ఆజ్ఞలను ఇవ్వడము ద్వారా తన యొక్క ప్రజలను పాపము లేకుండా వారిని పరిశుద్ధులుగా జీవించడానికి ఆ యొక్క 10 ఆజ్ఞలను ఇవ్వడం జరిగి ఉన్నది. ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క 10 ఆజ్ఞలను అక్కడ ఇచ్చి ఉన్నాడో ఆ 10 ఆజ్ఞలను ఏమాత్రం కూడా వారు నెరవేర్చే వారుగా ఉండలేకపోతుండగా, అదే విధముగా వారిలో ఇంకను పాపము పెరిగిపోచుండగా దేవుడు తానే స్వయముగా ఈ లోకంలో మనుష్య కుమారునిగా జన్మించాలన్నటువంటి ఉద్దేశముతో ప్రవక్తల ద్వారా తెలియజేసి ఆ విధముగా మనుష్య కుమారునిగా జన్మించుటకు ఆయన ఈ లోకంకి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దూత స్పష్టముగా యోసేపుతో మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన విడిపించడానికి, ఆయన పాపం నుండి ఆయన రక్షించడానికి వస్తున్నాడు. కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెట్టదు అనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఆయన రక్షకునిగా ఈ యొక్క లోకంకి వచ్చి ఉన్నాడు. ఆయన రక్షకునిగా ఈ యొక్క లోకంలో జన్మించి
ఆయన ప్రాణమును అర్పించడము ద్వారా ఆయన పాపముల నుండి విడిపించడం జరిగినది. ఆయన మరణము ద్వారా ఈ లోకమునకు విమోచన రావడం జరిగినది. అదేవిధంగా రక్షణ రావడం జరిగి ఉన్నది. ఆ రక్షణ ద్వారా అనేకులను ఆయన నీతిమంతులుగా తీర్చబడడం జరిగి ఉన్నది. ఎవరైతే ఆయనను నమ్ముతారో వారిని ఉచితముగా నీతిమంతులుగా తీర్చడానికి ఆయన రక్షకునిగా ఈ లోకంలో జన్మించడము జరిగి ఉన్నది. కాబట్టి ఆయన రక్షించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి యేసు అనే పేరు పెట్టుదు అనే విషయాన్ని ఇక్కడ దూత తెలియపరచడం మనం చూస్తున్నాం. ఆయన రక్షణ ద్వారా, ఆయన యొక్క ఇచ్చిన రక్షణ ద్వారా మనుష్యునికి పాప విమోచన జరిగి ఉన్నది. అదేవిధముగా ఆయనకు రోగముల నుండి కూడా విమోచన జరిగినది. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత పొందుకోవడం జరిగి ఉన్నది. అదేవిధముగా అపవాది తీసుకొచ్చిన ఆ యొక్క శాపము నుండి రక్షణ కల్పించడం జరిగి ఉన్నది. కాబట్టి ఎన్ని విధాలుగా మనిషిని పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, మరణము నుండి ఆయన రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన రక్షకునిగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనము పరిశుద్ధాత్మ దేవుడు మనకు వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాడు. కాబట్టి దేవుడు ఆయన ఈ లోకంలోనికి మనిషి కుమారునిగా వచ్చి దేవుడు రక్షణను అనుగ్రహించాడు. కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెట్టబడి ఉన్నది. యేసు అనగా ఆయనకు రక్షకుడు అనే పేరుని పెడతామనే విషయాన్ని ఇక్కడ తెలియపరిచిన విధముగా దేవుడు ఇక్కడ ఈ లోకంలో జన్మించడము ద్వారా మనుషునికి రక్షణను అనుగ్రహించి ఉన్నాడు. ఆ యొక్క రక్షణ ఎంత గొప్పది అంటే మనుషుడు కేవలము ఆయనను నమ్మితే చాలు నీతిమంతుడిగా, ఉచితముగా నీతిమంతుడిగా తీర్చబడే విధముగా ఆయన రక్షణను అనుగ్రహించాడు. ఎటువంటి బలులు అర్పించే అవసరం లేకుండా, ఎటువంటి బలిని ఇవ్వని అవసరం లేకుండా ఆయనే తానే బలిగా అర్పించుకునడానికి ఆయన ఈ లోకంలోనికి రక్షకుడిగా వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన ఇచ్చిన రక్షణ ఎంత గొప్పది అంటే మనుష్యుడు కేవలము ఆయనను నమ్మితే చాలు ఆయన ఉచితముగా ఆయనను నీతిమంతునిగా తీర్చి ఆయన బిడ్డగా ఆయన ఉంచుకునే విధముగా ఆయన తన యొక్క ప్రాణంని ఇచ్చే విధముగా ఆయన ఈ లోకానికి రక్షకునిగా వచ్చి ఉన్నాడు. మరి ఆయన రక్షకునిగా మాత్రమే కాకుండా మనం ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే 23వ వచనంలో ఇంకొక విషయాన్ని కూడా దూత ఇక్కడ తెలియపరచడం మనం చూస్తున్నాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదువు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఇక్కడ మనము చూసినట్లయితే ఇంకొక విషయాన్ని కూడా దూత తెలియపరచడం మనం చూస్తున్నాం. ఆయనకు యేసు అనే పేరు ఆయన రక్షకుడే కాదు, కానీ అదే విధముగా ఆయన ఇమ్మానుయేలుగా ఆయన ఉంటున్నాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఇదిగో కన్యక గర్భము ధరించి అదే విధముగా ఆయనకు ఇమ్మానుయేల్ అనే పేరు పెడతావు. అదేవిధంగా ఇమ్మానుయేల్ అనే పేరునకు భాషాంతరంలో దేవుడు మనకు తోడు అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అంటే ఏ విధముగా ప్రవక్త ద్వారా ఈ విషయము తెలియపరచబడినదో, ప్రవక్త ద్వారా ఏదైతే ముందుగా పలుకబడిన మాట నెరవేరబడినట్లు ఆయన రక్షకుడే కాకుండా ఆయన ఇమ్మానుయేలుగా కూడా ఉండబోతున్నాడు. ఇమ్మానుయేల్ అనే మాటకి అర్థము, భాషాంతరంలో అర్థము దేవుడు మనకు తోడనే విషయాన్ని కూడా ఇక్కడ దూత పరిశుద్ధాత్మ ద్వారా దూత ఇదిగో యోసేపుకు తెలియపరచడం మనం చూస్తున్నాం. మరి ఇక్కడ చూసినట్లయితే ఏ ప్రవక్త ద్వారా ఈ యొక్క మాట పలకబడినదనే విషయాన్ని మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును.
ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా ద్వారా ఈ యొక్క మాట పలకబడడం మనం చూస్తున్నాం. అయితే ఏ అయితే ప్రవక్త ద్వారా ఈ యొక్క మాట పలకబడిందో ఆ యొక్క మాట నెరవేర్చబడుటకు ఈ విధముగా ఆయనకు ఇమ్మానుయేల్ అనే పేరు పెడతామనే విషయాన్ని కూడా ఇక్కడ దూత తెలియపరచడం మనం చూస్తున్నాం. ఏ విధముగా ఆయన మనకు ఇమ్మానుయేలుగా ఉన్నాడనే విషయాన్ని కూడా మనము వాక్యం ద్వారా మనం తెలుసుకున్నప్పుడు, ఇమ్మానుయేల్ అనే మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అనే అర్థం. దేవుడు మనకు తోడుగా ఉండడం అంటే ఏదో కొంత సమయం వరకే తోడుగా ఉండడమా, లేకపోతే ఆయన ఎల్లప్పుడూ తోడుగా ఉండడమా, ఎలా దేవుడు మనకు ఏ విధంగా తోడుగా ఉంటాడనే విషయాన్ని మనము వాక్యము ద్వారా మనము ధ్యానించినప్పుడు మనము చూసినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనంలో మనము చూసినట్లయితే, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఇక్కడ మనం చూసినట్లయితే యేసయ్య ఈ లోకంలో ఆయన రక్షకుడుగా ఆయన జన్మించడము, అదే విధముగా రక్షకుడుగా జన్మించిన తర్వాత ఆయన పాప విమోచన కొరకు కల్వరి సిలువలో ఆయన మరణించిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఏ విధముగా ఆయన మనకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని కూడా మనం చూసినట్లయితే, ఇక్కడ యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఇక్కడ మనం చూసినట్లయితే రెండు విషయాలను మనం ధ్యానిస్తున్నాం. ఆయన రక్షకునిగా ఈ లోకంలోనికి వచ్చాడు, అదే విధముగా ఆయన ఇమ్మానుయేలుగా వచ్చి ఉన్నాడు. ఏ విధముగా ఆయన రక్షకుడుగా వచ్చి ఉన్నాడు అంటే, ఆయన మనుష్య కుమారునిగా ఆయన జన్మించి ఆయన మన పాపముల కొరకు ఆయన కల్వరి సిలువలో ఆయన మరణించడము ద్వారా ఈ యొక్క లోకమునకు రక్షణ వచ్చి ఉన్నది. మరి అదే విధముగా ఆయన ఇమ్మానుయేలుగా ఏ విధంగా ఉన్నాడనే విషయాన్ని మనం చూసినట్లయితే, ఆయన కల్వరి సిలువలో ఆయన మరణించిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన వెళ్ళి ఏ విధముగా ఆదరణకర్తను పంపిస్తాడనే విషయాన్ని కూడా ఆయన తెలియపరుస్తున్నాడు. ఏ విధముగా అంటే, నేను వెళ్ళిపోవడం వలన మంచిది, ఎందుకంటే మీకు ప్రయోజనకరము. ఎందుకు ప్రయోజనకరం అంటే, నేను వెళ్ళినప్పుడు మాత్రమే మీ యొద్దకు ఆదరణకర్త వస్తాడు, నేను వెళ్ళని ఎడల ఆయన రాడు, కాబట్టి నేను వెళ్ళి ఆయనను పంపుతాననే విషయాన్ని కూడా ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఆయన రక్షకునిగా వచ్చి ఆయన మరణించిన తర్వాత, ఆయన వెళ్ళిన తర్వాత ఆయన మనకు ఏ విధంగా ఆదరణకర్తను, ఏ విధంగా తన యొక్క ఆత్మను మనకు అనుగ్రహిస్తాడనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఏ విధముగా మనకు తోడుగా ఉంటాడు, ఏ విధముగా ఇమ్మానుయేలుగా ఉంటాడనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ధ్యానిస్తున్నాము. ఎప్పుడైతే ఆయన ఈ విషయాన్ని మనకు తెలియపరిచినప్పుడు ఆయన తన యొక్క ఆత్మను మనకి ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియపరుస్తున్నాడు. మరొక విషయాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. మనం ఇక్కడ చూసినట్లయితే యేసయ్య తన యొక్క శిష్యులతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, మీ యొద్దకు ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అంటున్నాడు. ఆయన ఎల్లప్పుడూ మన యొద్ద ఉండుటకు, ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండుటకు, ఒక సమయం కోసమే కాదు, కొంత సమయానికే కాదు, కొంతకాలం కాదు, కానీ ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండుటకు ఆయన ఆదరణకర్తను పంపిస్తున్నాననే విషయాన్ని కూడా, ఆదరణకర్తను అనుగ్రహిస్తాననేటువంటి విషయాన్ని కూడా ఆయన తెలియపరుస్తున్నాడు. మరి ఏ విధంగా మనము ఆదరణకర్తని ఈ లోకంలోకి పంపిస్తాడు అనే విషయాలను కూడా మనము ధ్యానించినప్పుడు, ఆయన తన నామంలో పంపబోచున్న ఆత్మ విషయమై ఆయన వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఆత్మను ఆయన అనుగ్రహిస్తాడనే విషయాన్ని కూడా ఇక్కడ మనకు తెలియపరచడం జరుగుతుంది. మనం ఇక్కడ చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే, యేసు ఒకడు నన్ను ప్రేమించినడలా వాడు నా మాటను గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును,
మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఇక్కడ మనం చూసినట్లయితే యేసయ్య చెప్తున్న మాటలు ఏంటంటే, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా ఆజ్ఞలను గైకొనును. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాటను గైకొనును. ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో ఆయన మాటను వింటారు. కాబట్టి ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన మాట వింటారో, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అంటున్నాడు. ఏ విధముగా ఆయన ఒకడు ప్రేమించినప్పుడు ఆయన వచ్చి ఏ విధముగా నివాసము చేస్తాడనే విషయాన్ని కూడా ఆయన తెలియపరుస్తున్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తాడో, ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తాడో దేవుని యొక్క మాటను గైకొంటాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మాట గైకొంటాడో తండ్రి చేత వాడు ప్రేమించబడతాడు. తండ్రి చేత ప్రేమించబడ్డప్పుడు తండ్రియు యేసయ్య అదే విధముగా మేము వచ్చి వాని యొద్ద నివాసము చేస్తామంటున్నాడు. అంటే ఆయన వాని లోపల వచ్చి నివాసము చేస్తాడనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఆయన రక్షకునిగా వస్తున్నాడు, అదేవిధంగా రక్షకునిగా వచ్చి ఉన్నాడు, అదేవిధంగా ఆయన ఇమ్మానుయేలుగా ఉంటాడనే విషయాన్ని కూడా ఇక్కడ మనం ధ్యానిస్తున్నాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని నమ్ముతాడో, ఎప్పుడైతే యేసయ్యను నమ్ముతాడో వాడు ఉచితముగా నీతిమంతుడిగా తీర్చబడమే కాకుండా ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తాడో, దేవుని యొక్క మాటను వింటారో, అప్పుడు తండ్రి మరియు కుమారుడు వచ్చి వారిలో నివాసము చేస్తాడనే విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోగలుగుతున్నాం. ఎప్పుడైతే ఆయన యొక్క ఆత్మ మనలోనికి వస్తుందనే విషయాన్ని కూడా ఆయన తెలియపరుస్తున్నాడు. మనం చూసినట్లయితే అదే అధ్యాయము 14వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను అనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తాడో, దేవుని యొక్క మాటను వింటాడో, దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క నివాసము ఆ వ్యక్తిలో ఉంటుందనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అదే విధముగా ఆ యొక్క ఆత్మ ఏ విధముగా ఆ వ్యక్తిలో పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ, దేవుని యొక్క ఆత్మ, దేవుని యేసయ్య చెప్తున్నాడు, నా నామమున పంపబోవు ఆత్మ అంట సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయునంటున్నాడు. ఏ విధముగా ఆ యొక్క ఆత్మ ఒక వ్యక్తిలో పనిచేస్తుందో, ఏ విధముగా ఒక వ్యక్తిలో సమస్తమును ఏ విధంగా జ్ఞాపకము చేస్తుందో, ఏ విధముగా ఒక వ్యక్తిలో బోధిస్తుందో అనే విషయాన్ని కూడా ఇక్కడ యేసయ్య తెలియపరచడం మనం చూస్తున్నాము. యేసయ్య ఈ లోకంలోనికి రక్షకునిగానే కాకుండా ఆయన ఇమ్మానుయేలుగా ఆయన వచ్చి ఉన్నాడు. ఏ విధముగా అంటే ఆయన మరణించడము ద్వారా, ఆయన మనుష్య కుమారునిగా ఆయన మరణించడము ద్వారా రక్షణ కలిగించి ఉన్నాడు. అదే విధముగా ఇమ్మానుయేలుగా ఆయన యొక్క ఆత్మను అనుగ్రహించి ఆ ఆత్మ ఎల్లప్పుడూ కూడా నివాసము చేసే విధముగా, ఆ ఆత్మ ఎల్లప్పుడూ కూడా ఒక వ్యక్తిలో నివాసము చేసి ఆ యొక్క వ్యక్తికి తోడు నీడగా ఉండి ఆ యొక్క వ్యక్తిని నడిపించే విధముగా ఉంటుందనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఏ విధముగా ఆ వ్యక్తికి సమస్తమును బోధిస్తుందంట, అదే విధముగా ఆయన చెప్పిన సంగతులన్నిటిని కూడా జ్ఞాపకం చేస్తుందనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అదే విధముగా ఆ యొక్క ఆత్మ ఇంకా ఏమేం పనిచేస్తుందనే విషయాన్ని కూడా ఆయన తెలియపరుస్తున్నాడు. మనం చూసినట్లయితే 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము మనము 13వ వచనంలో చూసినట్లయితే, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా ఏ విధముగా ఆత్మ ఒక వ్యక్తికి తోడుగా ఉంటుంది, ఏ విధముగా ఆత్మ ఒక వ్యక్తిలో జీవిస్తుంది, ఏ విధముగా ఆత్మ దేవుని యొక్క ఆత్మ తోడుగా ఉంటుందనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియపరుస్తున్నాడు. దేవుడు ఆ యొక్క ఆత్మ ఎందుకు దేవుడు మనలో ఉంచాడు, ఎందుకు ఆ యొక్క ఆత్మ మనలో నివాసము చేస్తున్నది, ఎందుకు ఆ ఆత్మ తోడు మనకు అవసరము అనే విషయాన్ని మనం చూసినట్లయితే, ఎప్పుడైతే మనము యేసయ్యను
అంగీకరిస్తామో, యేసయ్యను మనం నమ్ముతామో, మనము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడమే కాకుండా ఆ నీతిని నుండి మనం తప్పిపోకుండా ఆ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఉచితమైన నీతిలో మనము నిలకడగా ఉండే విధముగా, ఆ నీతిలోనే మనం నడిచే విధముగా, ఆ నీతి నుండి ఏమాత్రం కూడా తప్పిపోకుండా, తిరిగి పాపంలోనికి పడిపోకుండా ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహించి ఆ ఆత్మను ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంచి ఆ ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తాడనే విషయాన్ని కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ విధంగా అంటే సత్యస్వరూపి అయిన ఆత్మ ఎప్పుడైతే మనము దేవుని ప్రేమిస్తామో, దేవుని యొక్క మాటను వింటామో, ఆయన ఆత్మ మనలో నివాసం చేస్తుంది. ఆ యొక్క ఆత్మ ఏ విధంగా ఉంటుందంటే మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుందంట. అదే విధముగా ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయనంటున్నాను. అంటే ఆత్మ తానే బోధించదు, కానీ ఏదైతే మనం వింటామో, ఏదైతే వాక్యాన్ని మనం వింటామో, ఏదైతే వాక్యాన్ని మనము ధ్యానిస్తామో ఆ వాక్యంలోని సత్యాలను మనకు బోధించి, ఆ వాక్యాన్ని మనకు బోధించి అదే విధముగా సంభవించబోయే సంగతులను, ఇంకా ముందు జరగబోయే సంగతులను కూడా ఆ ఆత్మ మనకు బోధిస్తుందంట. ఈ విధముగా ఆయన ఒక వ్యక్తిని ఏ విధముగా దేవుడు కాపాడుతున్నాడంటే, ఏ విధముగా ఒక వ్యక్తిని దేవుడు రక్షిస్తున్నాడంటే, ఆయన తన ప్రాణంను అర్పించి రక్షించడమే కాకుండా ఎల్లప్పుడూ ఆయన ఆత్మను తోడుగా ఉంచి ఆ యొక్క వ్యక్తిని అంతము వరకు నీతిలో నడిపించడానికి, అంతము వరకు ఆయనను పరిశుద్ధంగా ఉండడానికి, అంతము వరకు ఏమాత్రం కూడా పాపంలో పడిపోకుండా ఉండడానికి ఆత్మని అనుగ్రహించి ఆ ఆత్మ నివాసము చేసి ఆ ఆత్మ ద్వారా ఎన్ని కార్యాలు జరిగిస్తున్నాడంటే, బోధిస్తున్నాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాడు. అదే విధముగా ఆయన సంభవింపబోయే సంగతులను కూడా ఆయన తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈ విధముగా ఆత్మ ద్వారా దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉండి ఒక వ్యక్తిని సంపూర్ణతలోనికి ఆయన నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అదే విధంగా మనం చూసినట్లయితే 16వ అధ్యాయం ఇంకా ఏంటి ఒక ఆత్మ ఇంకా ఏం జరిగిస్తుందనే విషయాన్ని మనం చూసినట్లయితే 16వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన వచ్చి పాపంను గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకంను గూర్చి ఒప్పుకొనజేయును. ఆయన పాపం గురించి తెలియపరుస్తాడంట, అదే విధముగా నీతిని గురించి తెలియపరుస్తాడంట, తీర్పును గురించి తెలియపరుస్తాడంట. ఆ విధముగా ఒక వ్యక్తిని ఏది సరి అయిన మార్గమో, ఏది నిజమైన మార్గమో, ఏ మార్గంలో నడవాలో కూడా బోధించి ఆ వ్యక్తిని సరి అయిన మార్గంలోనికి ఆ యొక్క ఆత్మను నడిపిస్తుందనే విషయాన్ని కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. అపవాది ఏదైతే ఈ లోకంలోనికి పాపంను తీసుకువచ్చి పాపంలో ఒక వ్యక్తిని పడవేసి ఆ యొక్క పాపము ద్వారా మరణంలోనికి ఏ విధంగా నడిపించిందో ఆ మరణాన్ని తీసివేసి, ఆ పాపాన్ని తీసివేసి, ఆ యొక్క నీతి లేకుండా చేయడాన్ని తీసివేసి దేవుడు రక్షణనియడమే కాకుండా ఒక వ్యక్తికి తన ఆత్మ ద్వారా తోడుగా ఉండి ఆ ఆత్మ ద్వారా మనిషి మళ్ళీ లోకంలోనికి పడిపోకుండా అంతము వరకు నిలబెట్టి తిరిగి తన రాజ్యానికి వారసులు చేయాలనేటువంటి గొప్పనైనటువంటి ఉద్దేశముతో యేసయ్య ఈ లోకానికి యేసయ్యగా రక్షకుడుగా వచ్చిన్నాడు. అదే విధముగా ఇమ్మానుయేలుగా ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా. సో ఈ విధముగా యేసయ్య మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. అపవాది ప్లాన్ చేసి మనిషిని పాపంలో పడవేసి అగ్నిగుండానికి చేర్చాలన్నటువంటి ప్లాన్తో ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క దూతలను సృష్టించిన దేవుడికి ఇంకెంత జ్ఞానం ఉంటుంది, ఆయన ఎంత జ్ఞానవంతుడుగా ఉంటాడు. కాబట్టి ఆయన ఇంకా అపవాది కంటే కూడా పకడ్బందీగా ప్లాన్ చేసి ఆయన మనిషిని రక్షించడమే కాకుండా తన ప్రాణంను
రక్షించడమే కాక తన ప్రాణమును పెట్టి రక్షించడానికే ఈ లోకంలో జన్మించడమే కాకుండా ఇమ్మానుయేలుగా ఉండడానికి తనకు తోడుగా ఉండి అంతము వరకు తోడుగా ఉండి ఆయన పాపంలో ఏమాత్రం పడిపోకుండా నీతి ఏంటి పాపము ఏంటి సంభవించబోయే సంగతులను కూడా బోధించి ఈ విధంగా జీవించాలి, ఏ మార్గంలో నడవాలి, ఏ విధంగా సత్యంలోనికి నడిపించబడాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఆత్మను కూడా అనుగ్రహించి ఆ ఆత్మ ద్వారా దేవుడు తనకి కృప చూపుతూ ఆ ఆత్మ ద్వారా ఒక మనిషిని నడిపిస్తుండగా దేవునికే మహిమ కలుగునుగాక. అదేవిధంగా మనం చూసినట్లయితే మనం ఏమాత్రం కూడా ఈ లోకంలో భయపడాల్సిన అవసరం లేకుండా, మనం ఏమాత్రం కూడా దిగులు పడే అవసరం లేకుండా ఆయన తానే స్వయముగా తన ఆత్మ ద్వారా మనలో జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఆయనను నమ్ముతాడో ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడమే కాకుండా ఆయన యొక్క ఆత్మ వచ్చి ఆ యొక్క వ్యక్తిలో నివాసము చేసి ఆ వ్యక్తికి సమస్తమును బోధించి ఆ యొక్క వ్యక్తిని సన్మార్గంలో నడిపించి అంతము వరకు నిలబెట్టి పరిశుద్ధతలోనికి నడిపించి ఆయన రాజ్యానికి వారసులయ్యేటట్టుగా ఆత్మ చేయుచుండగా దేవునికే మహిమ కలుగునుగాక. మరి ఒక విషయాన్ని ఇక్కడ యేసయ్య చెప్తున్న ఒక విషయం, ఒక మాట ఏంటంటే రోమా 8వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఇక్కడ చూసినట్లయితే ఆ ఆత్మ యొక్క గొప్పతనాన్ని కూడా ఆయన తెలియజేస్తున్నాడు. ఆ ఆత్మ యొక్క గొప్పతనాన్ని ఏమాత్రం కూడా మనము భయపడడానికి మనము దాస్యపు ఆత్మను పొందలేదు కానీ ఆయన ఆత్మని, ఆయన దత్తపుత్ర ఆత్మను మనం పొందుకున్నామనే విషయాన్ని కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆయన ఆత్మ ఎన్నో కార్యాలు ఒక వ్యక్తిలో ఎన్నో కార్యాలు జరిగిస్తూ సన్మార్గంలో నడిపిస్తుండగా ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. మనము ఆయనను ఒప్పుకొని ఆయన మనము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఆయన ఆత్మ మనలో నివాసము చేస్తున్నప్పుడు మనము ఆత్మ కలిగిన వారమే కానీ శరీరానుసారం వారము కానే కాము. హల్లెలూయా. మనము ఆత్మానుసారముగా మనము జీవించుటకు, ఆత్మానుసారముగా మనము బ్రతుకుటకు, ఆత్మానుసారముగా మనం ముందుకు వెళ్ళుటకు ఆయన మనకు తన యొక్క ఆత్మను అనుగ్రహించి ఆ యొక్క ఆత్మను మనలో నివాసము చేయుచు ఇమ్మానుయేలుగా మనకు ఎల్లప్పుడూ ఆయన తోడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏమాత్రం కూడా ఆయన ఆత్మను మనం దుఃఖపరచకుండా ఆయన ఆత్మ బోధించిన విధముగా మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు మనము ఆయన రాజ్య నివాసులుగా మనం ఉంటాం, ఆయన రాజ్య వారసులుగా మనం జీవిస్తాం, ఆయన రాజ్యంలోనికి మనం ఎంటర్ అవుతామనే విషయాన్ని కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన మనిషిని తన స్వరూపంలో ఆయన సృష్టించుకొని ఉన్నాడు. తన ప్రేమను ఆయన వెల్లడిపరిచున్నాడు. ఏ విధంగా వెల్లడిపరిచాడంటే మనిషిని ఆయన రక్షించడానికి ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. హల్లెలూయా. తన యొక్క వైభవాన్ని వదిలిపెట్టి, తన యొక్క గొప్పతనాన్ని వదిలిపెట్టి, తన గొప్ప శక్తిని ఆయన కలిగి ఉన్నప్పటికీ, ఆయన గొప్పతనాన్ని కలిగి ఉన్నప్పటికీ అవన్నిటిని కూడా వదిలేసి దేవుడు మనుష్య కుమారునిగా ఈ లోకంకి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మానవుని రక్షించడానికి, మానవుని ఏమాత్రం కూడా అగ్నిగుండానికి వెళ్ళకుండా ఆయన రక్షించడానికి ఆయన రక్షకునిగా వచ్చి ఉన్నాడు. అదే విధముగా ఆ యొక్క రక్షణని ఏమాత్రం పోడగొట్టుకోకుండా, ఆయన ఏమాత్రం కూడా పోగొట్టకుండా, ఆ మనిషి ఏమాత్రం కూడా రక్షణ నుండి పక్కన జరగకుండా ఆయన ఇమ్మానుయేలుగా తన ఆత్మ ద్వారా నివాసము చేస్తూ తన ఆత్మ ద్వారా ఒక మనిషిని నడిపిస్తుండగా ఆయనకే మహిమ కలుగునుగాక. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ యొక్క క్రిస్మస్ సమయంలో దేవుడిచ్చిన గొప్పతనం ఏంటంటే ఆయన ఆత్మను మనకు అనుగ్రహించి ఉన్నాడు. మనల్ని రక్షించడమే కాకుండా ఆయన ఆత్మతో మనలో
ఆయన ఆత్మ ద్వారా మనం నడిపిస్తున్నాడు. కాబట్టి మనం ఏమాత్రం కూడా ఆత్మను మనం వ్యతిరేకించకుండా ఆయన ఆత్మలో మనం నడుద్దాము, ఆయన ఆత్మానుసారంగా మనం నడుద్దాము. ఆయన ఆత్మ మనల్ని ఏ విధముగా బోధిస్తుందో ఆ యొక్క బోధనలోనికి మనం వెళ్దాం. మనం ఆయన యొక్క ఆత్మని మనము ఏమాత్రం కూడా దుఃఖపరచకుండా, ఆయన ఆత్మని మనం ఆర్పకుండా ఎప్పుడైతే ముందుకు కొనసాగుతామో, మనం ఆ ఆత్మ మనల్ని ప్రతిదీ కూడా మనకు ఆయన బయలుపరుస్తుండగా, ప్రతిదీ కూడా మనకు చెప్తుండగా, ఇది మంచి, ఇది చెడు, ఈ విధంగా చెయ్యొద్దు అని తన యొక్క ఆత్మ మనకు బయలుపరుస్తుండగా కూడా మనం ఏమాత్రం కూడా ఆత్మకు వ్యతిరేకంగా వెళ్ళకుండా ఆత్మానుసారంగా వెళ్ళినప్పుడు మనకు దేవుడిచ్చిన రక్షణ మనము ఏమాత్రం కూడా వ్యర్థపరిచే వారంగా ఉండాము. మనము ఆయన రాజ్యానికి వారసులుగా మనం ఉండి ఆయన రాజ్యంలో మనం ఎంటర్ అవుతాము. అపవాది చేసిన ఆ యొక్క ప్లాన్ మొత్తం కూడా చెడిపోయి, ఆ ప్లాన్ ఏమాత్రం కూడా ఒక వ్యక్తిలో ఫలించకుండా దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప రక్షణ ఈ క్రిస్మస్ దినమున ఏమాత్రం కూడా మనము లోకంలో ఉండకుండా ఆయనను నమ్మి, ఆయనను ప్రేమించి, ఆయన మాటను గైకొని రక్షణను పొందుకొని, ఆ రక్షణను వ్యర్థం చేయకుండా ఆయన ఆత్మానుసారముగా ఆయన ఆత్మలో మనం ఆనందిస్తూ మనం ముందుకు కొనసాగవాలని దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనం ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. గొప్ప దేవా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతములు చేయి దేవా, నీకే వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. ఈ సమయంలో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, మేమెల్లప్పుడూ రాజా నీ యందు మేము ఆనందించుటకు నీ కృప దయచే, నీ ఆత్మలో మేము ఎదుగుటకు నీ కృప దయచే. నీవిచ్చిన రక్షణ గొప్పనై ఉన్నది రాజా. మీరు మనుష్య కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు రాజా. మా కొరకు మీరు జన్మించి ఉన్నారు రాజా. మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చి రాజా మా కొరకు రాజా మీ యొక్క ప్రాణమును రాజా మీరు అర్పించి ఉన్నారు మా రాజా. మాకు తోడుగా ఉండుటకు మీ ఆత్మను మాకు అనుగ్రహించి ఉన్నారు మైలా. మీ ఆత్మ ఎన్నో కార్యములు జరిగించుచుండగా రాజా, గొప్పనైన కార్యాలు నీ ఆత్మ జరిగించుచుండగా రాజా, నీ ఆత్మానుసారంగా మేము జీవించుటకు నీ కృప దయచేయండి. ఏమాత్రం కూడా లోకంలోని పడిపోకుండా రాజా, ప్రతి ఒక్కరూ రాజా నిన్ను ప్రేమించే విధంగా ఉండుటకు నీ కృప దయచేయండి. నిన్ను నమ్మే విధముగా ఉండుటకు నీ కృప దయచేయండి మై లార్డ్. నీ యొక్క ఆత్మ రాజా వారు ఏమాత్రం కూడా దుఃఖ పెట్టకుండా నీ కృపను మాకు దయచేయండి. హల్లెలూయా. యేసయ్యా, నీ యొక్క శక్తి చేత మమ్మలను నింపండి మై లార్డ్. యేసయ్యా, ఏ బిడ్డ అయితే ఈ యొక్క వాక్యంని వాచ్ చేయుచుండగా రాజా నీ బిడ్డలను రాజా దర్శించండి. యేసునామంలో వారి కృప చూపండి. యేసునామంలో రిబలరవ షందర కలరవ రియందర కలరవరవ షందరి అందరి కల్లరి అల్లరి కల్లరవరవరవరవ దరందర బరబర షందర కందర కందరి అందరి కల్లర బరబర. బిడ్డలకు రాజా మీ యొక్క శక్తి చేత వారిని నింపండి మైలో. అప్పవాది యొక్క ప్లాన్స్ అన్నీ కూడా కూలిపోవాల యేసునామంలో మైలో. వారు రాజా నీ మార్గంలో నడుచుచుండగా, నీ మార్గంలో వారు ఉంటుండగా, నీ మార్గంలో రాజా వారు నిలకడగా ఉండటకు నీ కృప దయచేయండి. వారికి ఉన్న ప్రతి ఒక్క బలహీనతను కాల్చివేస్తున్న యేసునామంలో. ఎటువంటి పరిస్థితుల గుండా బిడ్డలు వెళ్తున్నారో సమస్తం ఎరిగి ఉన్న దేవుడు రాజా. ఎటువంటి ఆర్థిక ఇబ్బంది చేత బాధపడుచుతారో సమస్తం ఎరిగి ఉన్న దేవుడు మై లార్డ్. నీ శక్తి చేత వారిని నింపినను నేను వారికి కొత్త ద్వారాలను నేను తెరవండి మై లార్డ్. వారికి నీ శక్తిని నింపండి మై లార్డ్. యేసయ్యా రాజా, ఏ విధముగా నీ బిడ్డల ఇబ్బంది పడకుండా వారికి సమస్తమును సమకూర్చండి. నేను ప్రతి బలహీనతను తీసివేసి స్వస్థపరచండి యేసునామంలో. మేము ఎల్లప్పుడూ నీ యందు ఆనందించుటకు నీ కృప దయచేయండి మీరు. నీవిచ్చిన రక్షణానందాన్ని మేము ఎల్లప్పుడూ కూడా ఆస్వాదించేలాగా నీ కృప దయచేయండి మీరు. బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి రాజా. ఈ సమయంలో రాజా నీవిచ్చిన గొప్ప నేను వాక్కును బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి ఈ విధముగా క్రిస్మస్ రోజున ఈ వాక్యమును
దేవుడు ఈ విధంగా వాక్యము ద్వారా మనతో మాట్లాడి ఉండగా దేవునికి మహిమ కలుగునుగా. ఒక మీరందరూ కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్కి కనెక్ట్ అయి ఉండండి. మీరందరూ జీసస్ గ్రేస్ ఫైర్ మినిస్ట్రీస్ అనే నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకునేవలసిందిగా నేను కోరుకుంటున్నాను. దేవుడు ఏ విధముగా ప్రేరేపించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణను బట్టి నేను వాక్యము ద్వారా మీ ముందుకు వస్తుండగా మీరు కనెక్ట్ అయి ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క మెసేజ్ని మీరు అనేకులకు షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే విధముగా మీరు వారిని ఎంకరేజ్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆమేన్.